ఆగస్టు 15వ తారీఖు వచ్చిందంటే దేశం నలుమూలలో ఒక పండగ వాతావరణం నెలకొంటుంది. అందులో భాగంగా ఏదైతే ఆగస్టు 15 అంటే మన దేశానికి స్వాతంత్రం వచ్చిన రోజు. జిఎస్ఎల్ మెడికల్ ఇన్స్టిట్యూషన్స్ మరియు కిమ్యూ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ భాగస్వామ్యంతో ఇండియన్ అలైన్డ్ ఎంబీబీఎస్ కోర్స్ అడ్మిషన్లు అందిస్తోంది నియో. ఈరోజు చూసుకున్నట్లయితే దేశం నలుమూలల ఈరోజు జెండా ఎగరవేసి ఈ ఘనంగా అయితే మాత్రం స్వాతంత్ర దినోత్సవ సంబరాలు చేసుకునే పరిస్థితి అయితే కనబడుతుంది ఈరోజు చూసుకున్నట్లయితే. అందులో భాగంగా ఆ గ్రామంలో ఏదైతే ఆగస్టు 15 సందర్భంగా స్వాతంత్రం వచ్చిందని దేశంలో పండగ వాతావరణం నెలకొంటుందో, అంతేకాకుండా ఆ గ్రామంలో ఒక గ్రామంలో చూసుకున్నట్లయితే ఆ కుటుంబాల్లోనే ఒక పండగ వాతావరణం నెలకొంటుంది. అసలు ఏంటి ఆ దేశం నలుమూలలో ఒక పండగ అయితే ఆ కుటుంబంలో ఏంటి పండగ వాతావరణం అనేది మనతో పాటు ఆ కుటుంబానికి సంబంధించి కుటుంబ సభ్యులు ఉన్నారు. వారి మాటలను ఒకసారి చెప్పండి సార్. అసలు ఈ దేశ నలుమూలలో ఈరోజు ఆగస్టు 15 అంటే పండగ వాతావరణం, జెండా ఎగరేసి ఘనంగా నిర్వహించే పరిస్థితి. ఈరోజు మీ కుటుంబంలో మీ ఇంట్లో చూసుకున్నట్లయితే ఎందుకు ఈ పండగ వాతావరణం నెలకొంది? అంటే మా అమ్మగారి పేరు మల్లిపెద్ది కృష్ణవేనండి. ఆవిడ ఆగస్టు 15 అంటే 1926 ఆగస్టు 15వ తేదీన పుట్టారు. అంటే ఆవిడకి స్వాతంత్రం రాకముందు పుట్టారు. తాను ఇప్పుడు 100 సంవత్సరాలు పూర్తి చేసుకొని 101 సంవత్సరంలో అడుగు పెడుతున్నారు. అంటే మేము 100 సంవత్సరాల సంబరాన్ని దేశం మొత్తం ఆగస్టు 15 ఎలా చేసుకుంటున్నారో మేము మా కుటుంబంలో ప్రతి సంవత్సరము ఆగస్టు 15 పండుగ చేసుకుంటుంటాం. కానీ ఇప్పుడు 100 సంవత్సరాల పండుగ అంటే మేము ఎంత ఆనందంగా, దేశంకి స్వతంత్రం ఎంత హ్యాపీగా వచ్చిందో మేము అంతకంటే ఆనందంగా మేము ముగ్గురు కుమారులము, ముగ్గురు కూతుర్లము మా అమ్మగారికి. మొత్తము మా అమ్మగారి సంతానం మొత్తం మునుమనవులు మొత్తం కలిపి ఒక 100 మంది పైగా ఉంటారు. మేము తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మొత్తం 2 జిల్లాల్లో ఉంటున్నాం. మొత్తం ఈరోజు ఈ కార్యక్రమం జరుపుకోవడానికి మొత్తం 2 రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ ఎంతో ఆనందంగా ఈ సంబరాన్ని అంబరాన్ని అంటే విధంగా ఆగస్టు 15 సంబరాలను ఎలాగైతే దేశం మొత్తం జరుపుకుంటుందో అదే విధంగా మేము మా కుటుంబ సభ్యులందరము అంగరంగ వైభవంగా ఇక్కడ ఈ సంబరాన్ని మేము జరుపుకుంటున్నాము. ఆగస్టు 15వ తారీఖున అమ్మగారు పుట్టడం, ఇప్పుడు మన స్వతంత్రం కూడా ఆగస్టు 15 రావడం మీకు ఎలా అనిపిస్తుంది? అంటే మా అమ్మగారు ఆగస్టు 15 పుట్టారంటే ఆ రోజే మాకు స్వాతంత్రం వచ్చిందన్నంత ఆనందం ఉంది. కానీ మా అమ్మగారు పుట్టక ముందే ఆగస్టు 15 అంటే స్వతంత్రం రాకముందు మా అమ్మగారు పుట్టారు. కానీ స్వతంత్రం వచ్చిన తర్వాత ఇప్పుడు ఆవిడ 100 సంవత్సరాలు పూర్తి చేసుకుందంటే మాకు అప్పుడే ఆవిడ పుట్టినప్పుడే స్వతంత్రం వచ్చిందంత ఆనందంగా మేము ఫీల్ అవుతున్నాము. ఇప్పటికి ఇంకా స్వతంత్రం వచ్చింది కాబట్టి ఇంకా జై భారత్ మాతాకి. ఈరోజు ఏ కార్యక్రమం చేపట్టారు మీ అమ్మగారు పండుగ విషయంలోనే? మా అమ్మగారి విషయంలో ఉదయం కుటుంబ సభ్యులందరమును ఉదయం అల్పాహారము, అలాగే మధ్యాహ్నము భోజనాలు. ఇప్పుడు ఆవిడకి కేక్ కట్ చేయించి తర్వాత కుటుంబ సభ్యులందరమును చిన్నవాళ్ళ నుంచి అందరి వరకు ఆవిడ యొక్క ఆశీర్వాదం తీసుకోవడానికి కుటుంబ సభ్యులందరమును చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు. అంటే ఆవిడ యాక్చువల్గా మునుమనవులు ఇంకా మొత్తం 3 తరాలు తాను చూశారు. 3 తరాల తాలూకా పిల్లల్ని కలిపి ఇక్కడ ఉన్నారు. వాళ్ళందరూ ఆవిడ ఆశీర్వాదం తీసుకుంటున్నారంటే మేము ఏ పూర్వజన్మనో పుణ్యం చేసుకున్న ఆనందంగా మాకుంది. ఇదే విషయంపై ఏదైతే సంబంధించి వృద్ధురాలు ఉన్నారో, శతాధిక వృద్ధురాలు, ఆ మనవడైతే ఉన్నారు, ఈరోజు ఘనంగా నిర్వహిస్తున్నారు ఆ పండగ కార్యక్రమం అయితే. అసలు ఏంటి ఆగస్టు 15 రోజు పుట్టారనేది ఇప్పుడు మనతో పాటు ఆ మనవడను ఒకసారి మాట్లాడు. బాబు చెప్పండి, ఈరోజు ఈ ఆగస్టు 15 దేశం మొత్తం చూసుకున్నట్లే పండగ వాతావరణం. ఈరోజు మీ ఇంట్లో పండగ వాతావరణం అని చెప్పి సెలబ్రేషన్ బాగా చేస్తాను, ఏంటది? మా అమ్మమ్మ గారి పేరు మల్లిపెద్ది కృష్ణవేనండి. ఈవిడి 2026 ఆగస్టు 15వ తేదీన ఈవిడ పుట్టారు. 2026 ఆగస్టు 15వ తేదీన ఈవిడ పుట్టారు. 1926 ఆగస్టు 15వ తేదీన ఈవిడ పుట్టారు. మనకి స్వాతంత్రం వచ్చిన రోజు కూడా అదే అవ్వడం మాకు చాలా గర్వకారణంగా మేము భావిస్తున్నాము. అదేవిధంగా మా అమ్మమ్మ గారికి 3 ఆడపిల్లలు, 3 మగపిల్లలు. వీళ్ళ సంతానం మొత్తం అందరూ కలిపి 100కు పైగా ఉంటారండి. ఈరోజు మేము ఈ కార్యక్రమాన్ని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో మా చుట్టాల బంధువులు అందరం కలిపి చాలా మంచిగా సెలబ్రేట్ చేసుకుంటున్నాము. ఈరోజు ఎందుకు ప్రత్యేకించి సెలబ్రేషన్ చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది? ఇదే రోజు మనకి ఆగస్టు 15 రోజు కూడా, ఈ ఆగస్టు 15 రోజు మా అమ్మగారు పుట్టడం, మాకు స్వాతంత్రం రావడం, అదే రోజు ఆవిడ పుట్టడం కూడా 2 ఒకే డేట్లు అవ్వడం వల్ల మేము ఈరోజు 100 సంవత్సరాలు పూర్తి చేసుకొని 101 సంవత్సరాలు అడుగు పెడుతున్నారు కాబట్టి మాకు చాలా సంతోషంగా ఉందండి. ఆవిడ ఇదే విధంగా మరి కొద్ది రోజులు మంచిగా ఆవిడ ఉండి ఆవిడ పని చేసుకుంటూ ఆవిడ ఆశీర్వాదాలు మాకు ఉండాలని మరీ కోరుకుంటున్నాం. ఈరోజు ఎంతమంది మీ కుటుంబ సభ్యులు వచ్చారు? మీకు ఈరోజు ఎలా అనిపిస్తుంది? ఏ కార్యక్రమం చేపట్టారు? ఈరోజు ఉదయం నుంచి మేము అందరం కలిసి పిల్లలకి అందరికీ గేమ్స్ అన్ని ఆడిపించామండి.
కుటుంబ సభ్యులు అందరూ కలిపి ఉదయం లేచి మధ్యాహ్నం నుంచి అందరం కూడా మేము భోజనాలు చేసుకొని చాలా సరదాగా అందరూ సెలబ్రేట్ చేసుకున్నాము. ఈరోజు సాయంత్రం కూడా ఆవిడ కేకు అన్నీ తీసుకొచ్చి అందరం ఆమెతో పాటు సంతోషంగా ఉండి ఆమె బ్లెస్సింగ్ తీసుకుందామని అనుకుంటున్నాము. ఈ విషయం మేము చాలా సంతోషంగా భావిస్తున్నామండి. ఇది ఇక్కడ పరిస్థితి చూసుకున్నట్లయితే ఏదైతే విజయనగరం జిల్లా సంతకేట మండలం గొల్లసీతంపల్లి గ్రామం ఉందో ఈ గ్రామం సంబంధించి మలిపెద్ది కృష్ణవేణి అనే వృద్ధురాలు 1926 ఆగస్టు 15వ తారీఖున జన్మించడం జరిగింది. అందులో భాగంగా ఆవిడ అయితే ఎప్పుడైతే పుట్టారో అప్పుడు స్వతంత్రం అయితే వచ్చే పరిస్థితి, ఆవిడ పుట్టిన కొన్ని సంవత్సరాలు స్వతంత్రం వచ్చింది. అదే క్రమంలో అయితే మాత్రం ఏదైతే ఆగస్టు 15 అటువంటి క్రమంలో నేను జన్మించడం, ఈ రోజు ఆగస్టు 15లో స్వతంత్రం రావడం నాకు చాలా హ్యాపీగా ఉందని చెప్పేసి అయితే ఈరోజు కుటుంబ సభ్యులు వృద్ధురాలు అయితే మాత్రం సంతోషించే పరిస్థితి కనిపించింది. అంతేకాకుండా ఎవరైతే శతాధిక వృద్ధురాలు ఉన్నారో ఈరోజు చూసుకున్నట్లయితే 100 సంవత్సరాలు పూర్తి చేసుకొని 101వ సంవత్సరం అడుగు పెడుతున్న తరుణంలో ఎవరైతే వృద్ధురాలు ఉన్నారో వృద్ధురాలకు 3 కొడుకులు 3 కూతుర్లు, ఆ మనవులు ముని మనవులు అందరితో కలిపి అయితే మాత్రం ఏదైతే దేశ నలుమూలలు చూసుకున్నట్లయితే మన స్వాతంత్రం ఆగస్టు 15 వచ్చిందని చెప్పేసి ఈరోజు ఆగస్టు 15 సందర్భంగా దేశ నలుమూలల నాయకులు కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు, అధికారులు కావచ్చు, చిన్నపిల్లల నుంచి పండగ వాతావరణం జెండా ఎగరేసి పండగ వాతావరణం స్వాతంత్ర దినోత్సవం ఘనంగా నిర్వహించే పరిస్థితి. అందులో భాగంగా ఎవరైతే ఈ వృద్ధురాలు అయితే ఉన్నారో ఆగస్టు 15వ తారీఖు పుట్టడం, ఇటువంటి ఆగస్టు 15 స్వాతంత్రం రావడంతో మంచి సంతోషం, నాకైతే మాత్రం అభినందన అని చెప్పేసి వృద్ధురాలు భావించే పరిస్థితి, ఆ కుటుంబ సభ్యులు భావించే పరిస్థితి. ఈరోజు 100 సంవత్సరాలు పూర్తి చేసుకుని 101 సంవత్సరాలు అడుగు పెట్టి అయితే మాత్రం ఇప్పటికి కూడా ఎవరైతే వృద్ధురాలు కృష్ణవేణి వృద్ధురాలు అయితే ఉన్నారో తన పని తాను చేసుకుంటూ ఇప్పటికి ఇటు ఎవరి మీద ఆధారపడకుండా అయితే మాత్రం చాలా ధైర్యంగా అయితే మాత్రం గట్టిగా మంచిగా ఆరోగ్యం ఉండే పరిస్థితి కనిపించింది. ఈ విషయంలో చూసుకున్నట్లయితే పాత రోజుల్లో అయితే గుర్తొచ్చే పరిస్థితి కనిపించింది. ఇప్పుడున్న రోజుల్లో కుటుంబ సభ్యులు కావచ్చు ఎక్కడే చూసుకున్నట్లయితే ఎక్కడే తగాదాలు గొడవలతో అయితే మాత్రం విడిపోయే పరిస్థితి. అందులో భాగంగా ఈ వృద్ధురాలు అయితే ఎవరున్నారో ఈవిడ సంబంధించి కుటుంబం మొత్తం 2 తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణ కావచ్చు, ఏపీ రాష్ట్రాల్లో కావచ్చు ఈరోజు చూసుకున్నట్లయితే సుమారుగా 100 మందికి పైగా ఏదైతే 100 సంవత్సరాలు పూర్తి చేసుకుని 101 సంవత్సరాలు అడుగు పెడుతున్నారో వీళ్ళందరూ కలిపి కుటుంబ సభ్యులు వచ్చి అయితే మాత్రం ఈరోజు ఘనంగా అయితే ఆగస్టు 15 రోజు దేశం మొత్తం ఎంత పండుగ వాతావరణం, మా కుటుంబంలో కూడా ఒక పండుగ వాతావరణం అంటే అయితే మాత్రం ఈరోజు కుటుంబ సభ్యులు ఎంత మాత్రం గ్రాండ్గా ఈరోజు ఉదయం నుంచి అల్పారం భోజనాలు చేసుకుంటే ఈరోజు సాయంత్రం చూసుకున్నట్లయితే భారీగా కేక్ కట్ చేసి అయితే వృద్ధురాలకు సంతోషించి అయితే మాత్రం మా కుటుంబ సభ్యులు మంచి ఆనందంగా ఉన్నామని చెప్పేసి అయితే ఈరోజు వ్యక్తం చేసే పరిస్థితి కనిపించింది. సంతకేట మండలం గొల్లసీతమ్మ గ్రామం నుంచి సురేష్ RTV.